లోకేష్ వచ్చాడు. లోకేష్ వచ్చిన రోజు ఆ బోట్లు అక్కడి నుంచి కదిలే. దానికి సంబంధించి సీఐ చెప్పాడు. పాపం అందరి దాంట్లో ఆ సీఐ కూడా పాత ఉంది కాబట్టి సీఐని ఒక్కడే పరిపోసం చేశారు. సీఐని బదిలీ చేయడం తప్పంటాం. ఎందుకంటే సీఐ మాట్లాడాడు, సీఐ కాల్ రికార్డింగ్ ఉంది. ఏమని లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లు తరలించండి అనేక మాటలు చెప్పినట్టుగా ఆయన ఏమి రోడ్డు మార్గం మీద వచ్చాడు తప్ప సముద్ర మార్గంలో రాలే. ఆయనకి బోట్లు అడ్డవడా. అయినా మీరు దించారు. ఎందుకు దించారు? ఆ కండిషన్ చెక్ చేయడానికి దించారు. ఆ తర్వాత తరలించేశారు ఆ బోట్లు. కాబట్టి మీరు చేసినటువంటి తప్పే. అర్ధరాత్రి అపరాత్రి బోట్లు వెళ్ళిపోయాయంటే అది ప్రభుత్వ వైఫల్యం కదా, పోలీసు వైఫల్యం కదా, అధికారుల వైఫల్యం కదా. మీ ప్రోత్సాహం లేకుండానే జరిగిందా? జరిగితే దాని మీద ఏదో పాపం ఏదో చేయాలి కాబట్టి ఆ సీఐని వీఆర్కి పంపించే సీఐని ఒక్కనే బలిపోసం చేశారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేదా? మత్స్యకార పెద్దలకి బిఎంఆర్ డబ్బులు ఆశ చూపించారని చెప్పిన వాళ్ళు మాట్లాడటం లేదా? దాని మీద మీ సమాధానం చెప్పలేరా? కాబట్టి వాళ్ళని పావులుగా వాడుకొని మత్స్యకార పెద్దలను బలి చేసి ఈరోజు మేమందరం పతివ్రతలమే, మాకు సంబంధం లేదు, మేము రాముడి మీద ప్రమాణం చేస్తాం, శ్రీరాముడి మీద కృష్ణుడి మీద ప్రమాణాలు పడలే. మీరు చెప్పినటువంటి దానికి కట్టుబడి మీరు నిరూపించుకోండి. ఎవరు చేశారు ఈ తప్పు, ఎక్కడ జరిగింది ఈ తప్పు అంతే తప్ప ఈరోజు పాండిచేరిలోనంట వాళ్ళ ఆధీనంలో బోట్లు ఉన్నాయంట. ఏమి ఈడుంటే ఏమయ్యా? ఈడుంటే మీకు నష్టమేంది? ఏడుంటే బోట్లు తరలించి అక్కడ పాండిచేరి ప్రభుత్వం ఆధీనంలో అదుపులో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మాలా? తీసుకొచ్చి తరలించండి. దొంగ సొత్తు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. ఆ దొంగ సొత్తును పాండిచేరి ప్రభుత్వంతో మాట్లాడండి. వెళ్ళి అయ్యా ఎక్కడున్నాయి అక్కడ పెట్టాలా? అది ఎఫ్ఐఆర్ అయింది, మేము సీజ్ చేసి ఉన్నాం. ఆ బోట్లు దొంగతనంగా తీసుకొచ్చారు. మరొక కేసు కూడా పెడుతున్నాం, దొంగతనం కేసు. కాబట్టి మేము పట్టుకున్నటువంటి ఈ ఆస్తిని మాకు అప్పచెప్పని తీసుకురావడానికి మీకు ఇబ్బంది ఉంది. ఎప్పుడు తీసుకొస్తారు మీరు? తమిళనాడు ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా అవకాశం ఉంటే మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ పని అయిపోద్ది కాబట్టి అప్పుడు దాకా మీరు ఆ బోట్లు తాకరు, ఆ బోట్లు జోలికి పోరు, ఆ బోట్లను మీరు వదిలేశారు. డిఎంకేకి సంబంధించినటువంటి దాంట్లో మీ పాత్ర ఉందా లేదా అనేటువంటిది మీరు సమాధానం చెప్పాలి తప్ప ఆయన ఎవరు చెప్పాడు? నేను చెప్పానంటే స్టాలిన్ లోకేష్ బిఎంఆర్ భుజం మీద చేయి. నేను ఎప్పుడు చెప్పడాయా? నీ భుజం మీద చేసాడా, నిన్ను అడుగు మీద చేసాడా? నేను ఎప్పుడు చెప్పడా? ఎప్పుడైనా ప్రెస్ మీట్లో లోకేష్ పాత్ర ఉంది అని చెప్పా, ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పా, దాంట్లో మీరు భాగస్వాములు అని చెప్పి వాళ్ళు పాపం మత్స్యకార పెద్దలు ఎవరైతే వదిలేయడానికి బాధ్యులైనారో వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు ఇచ్చాడు, మమ్మల్ని ప్రలోభ పెట్టారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి చెప్పాను తప్ప మేము మీరు ఈ విధం ఎట్టుందంటే మీరు మత్స్యకారులకు మోసం చేసినా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా మేము మాట్లాడితే అందులో మీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది అంటున్నారు. అది అంటే మత్స్యకారులకు అన్యాయం జరిగితే ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడకూడదా? మత్స్యకారులకు మీరు అన్యాయం చేస్తుంటే మేము మీకు మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఒక పక్క బోట్లు పట్టుకుని ఈరోజు అన్యాయంగా తరలించుకుని వెళ్ళిపోయారని చెప్పి మేము మాట్లాడకూడదా? మొన్న చెప్పాడు కలెక్టర్ గారు, గస్తీ బోట్లు తిప్పుతాం, ఎవరిని లోపలికి రాయం, ఎవరు వచ్చినా ఊరుకో, మేము ఒక్కొక్కటి అంతు తేలుస్తాం, ఇదిగో వచ్చేసింది బోటు తిప్పుతా ఉన్నామని చెప్పి ఆ బోటు ఫోటో అన్ని చూడండి, మీకు చూపిస్తా. ఏ రోజు వచ్చిందో బోటు చూడండి, చూడండి చూడండి ఒకసారి చూడండి. ఏదో చూడు బోటు చూడు, డేట్ చూపించు, ఏ రోజు డేట్లో వచ్చింది ఒకసారి డేట్ చూపించే బోటు. ఆ బోట్ అది డేట్ చూపించు. మార్చి 27వ తేదీ, నిన్న కాక మొన్న శ్రీనివాసపురం వాకాడు దగ్గర వచ్చినటువంటి బోటు. మీ గస్తీలు ఏమైనాయి? మీ కుస్తీలు ఏమైనాయి? మేము గస్తీ పడతాం, కుస్తీ పడతాం, గస్తీ తిరగతామని చెప్పి ఏమైనాయి? ఏంది ఎంత లెక్క లేకుండా పోయింది? మీరు ఐవాష్ తప్ప మళ్ళీ నిన్న కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టి వెంటనే మెకానిజం బోర్డు కొనండి. దేనికి? ఆ మెకానిజం బోర్డు కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడ తీర ప్రాంతాల్లో తిప్పడానికే. మొన్న జరిగింది, మీరు మాట్లాడిన తర్వాత మంత్రులందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక్క బోర్డు కూడా ఈ ప్రాంతానికి రావడానికి లేదు. తీర ప్రాంతానికంటే మొన్న అదిగో వాకాడు దగ్గర శ్రీనివాసపురంలో తీర ప్రాంతంలో 27వ తేదీ మేము అందుకే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ సహా చూపిస్తున్నాం. ఎన్ని తేదీ వచ్చిందో చూడండి, ఎక్కడికి వచ్చిందో చూడండి. మరి ఎంతమంది మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి, రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఐజీ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి కలెక్టరేట్లో మీరు సమావేశం పెడితే 27వ తేదీ బోర్డు వచ్చింది. శ్రీనివాసపురం వాకాడు దగ్గర తిరిగిపోయింది. వాళ్ళు సుప్తంగా అక్కడ ఉన్నటువంటి మీరు చూడండి దగ్గర 100 మీటర్ల దూరంలో వేటాడిపోయినారు వాళ్ళు. మొత్తం అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదనంతా దోచుకుపోయారు. వీటికి సమాధానం చెప్పండి. మత్స్యకారులకు సంబంధించి మీ ప్రభుత్వ వైఫల్యాలను మీరు గమనించండి. మీరు ఎక్కడో తమిళనాడులో ఉండేటువంటి మత్స్యకారులకు మేము అండగా ఉంటాం, తమిళనాడు ప్రభుత్వంతో అక్కడ మాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, మా లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో మేము పుదుచ్చేరిలో తమిళనాడులో నడుపుతాం. మీరు ఎవరైనా మాట్లాడితే మీరు మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉందని చెప్పి కాదు. మీరు ఈ వ్యవస్థలో మత్స్యకారులకు అండగా ఉండాలనేటువంటి కనీస ఆలోచన చేస్తే మేము గస్తీ తిప్పుతాం, ఒక్క బోటు కొట్టామన్నారే, దీనికి ఏమి సమాధానం చెప్తారు?
ఇది వచ్చిందా లేదా కనుక్కొని చెప్పండి. 27వ తేదీ శ్రీనివాసపురం వాకాడు దగ్గర ఆ బోర్డు వచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అంతకుముందు అదే జిల్లా అంటే మంత్రులు అందరంటే ప్రభుత్వం అంతా దిగొచ్చినట్టు లెక్క. అంతమంది వచ్చి అక్కడ మీటింగ్ పెడితే మీకు లెక్క లేకుండా బోర్డు తిరుగుతూ ఉండి పాపం ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్న మత్స్యకారుల యొక్క సంపద దోచుకుపోతా ఉంటే వాడు తీసుకొచ్చినటువంటి బోట్లు మీరు వదిలేస్తా ఉంటే దానికి ఏమేంటే మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదని చెప్పి మీరు సన్నాయి నొప్పులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి బొకాయించడం, మా మీద విమర్శలు చేయడం కాదు. ఏదైనా సరే మీరు సమస్యను పక్కదారి పట్టించబాకండి. చేసినటువంటి 2 విషయాలు తప్పు చేశారు. మత్స్యకారులకు తీరం దోహం చేశారు. సాగర్ డిఫెన్స్ కి వాళ్ళకు ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి స్థలాన్ని ఇవ్వడం తప్ప, హార్బర్ని ఇవ్వడం తప్ప, హార్బర్లో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం ముమ్మాడికి తప్ప. ఎట్ట కేటాయిస్తారు మీరు? మీకు సంబంధం లేకుండా మీరు చేయకుండా మీరు వేరే దగ్గర ఏర్పాటు చేయండి. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మీరు వేరే దగ్గర ఏర్పాటు చేసుకోండి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఒక తీర ప్రాంతాన్ని చూపించండి. ఆ తీర ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకోండి. వీళ్ళకిచ్చి వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పటికే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అది తారదేమో అనేటువంటి ఆలోచన, ఇంకా ఎక్స్పాన్షన్కి విస్తరించాలనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లకే పార్కింగ్ సరిపోదు ఈరోజు వచ్చేటువంటి బోట్లకేనంటే దాని మీద మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడారు. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.